ఈరోజు మనము క్యూబ్స్ చేసుకుందాము. నిమ్మకాయ క్యూబ్స్, ఇట్లా అల్లం కూడా క్యూబ్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా టీలోకి వెళ్ళా అంటే అట్లా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఇట్లా నిమ్మకాయ రసము, ఇట్లా అల్లం పేస్ట్ పెట్టుకుంటే ఇది క్యూబ్ 2 సార్లకు వస్తుంది టీకి. ఇట్లా చేసి పెట్టుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు నాకేంటంటే ఇట్లా చేసుకుంటే పిల్లలు ఎప్పుడన్నా నిమ్మకాయ జ్యూస్ చేసుకోవాలనుకున్నారు ఒక క్యూబ్ తీసుకొని వేసుకుంటారు. వాళ్ళు నిమ్మకాయ కట్ చేస్తే చేయి కట్ చేసుకుంటారేమో అని భయం. అందుకే నేను ఇట్లా చేసి పెడతాను పిల్లలకి. ఇదైతే టీలేకే చూడండి. దీనికి ఇప్పుడు కవర్ కట్టి పెట్టాలి అల్లంకి, ఎందుకంటే ఈ స్మెల్ దీంట్లో దీంట్లోకి పోకూడదు కదా. ఇది ఇట్లా కట్టి పెట్టుకోవాలా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మిగతా అల్లం మిగిలింది కదా, ఆ అల్లం ఇట్లా డబ్బాలకి స్టోర్ చేసి వేస్ట్ అయిన నిమ్మకాయలతో ఇట్లా మనం గ్యాస్ తుడుచుకునేకి, సింక్ గ్యాస్ బండ తుడుచుకునేకి అట్లా లిక్విడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఇట్లా ఉడికించుకోవాలా. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకొని ఉడికించుకోవాలా. బాగా ఉడికించుకొని చల్లగైనాక ఒక డబ్బాలోకి పోసి పెట్టుకుంటే లిక్విడ్ తయారు. గ్యాస్ బండ, గ్యాస్ బండ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. చల్లగైనాక ఇట్లా డబ్బాలోకి పోసి పెట్టుకుంటాను. దీంట్లో ఒక కంఫర్ట్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర కంఫర్ట్ లేకపోతే ఏం పర్వాలేదు. ఒకవేళ కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ వేసుకోండి. ఇట్లా పోసుకొని డబ్బాలోకి పెట్టుకోవాలి. ఇంకంతే.